పొలాల అమావాస్య వ్రత కథ. అనగనగా ఒక ఊర్లో ఓ బ్రాహ్మణమ్మ. ఆమెకు ప్రతి సంవత్సరం పిల్లలు పుడుతున్నారు, చనిపోతున్నారు. పుట్టగానే పోతున్న సంతానానికి దుఃఖించి ఆ బ్రాహ్మణమ్మ ఊరి వెలుపల పోచక్క తల్లి చుట్టూ ప్రతి ఏటా పిల్లల్ని బంధపెడుతున్నది. ఈ పొలాల అమావాస్యకు పుడుతున్నారు, మళ్ళీ పొలాల అమావాస్యకు చనిపోతున్నారు. నోముకుందామని ఎవరిని పేరంటం పిలిచినా రామంటున్నారు. ఈ విధంగా బాధపడుతున్న ఇల్లాలకు మళ్ళీ ఎప్పటి వలె సంతానమైంది, చనిపోయింది. ఆ పిల్లని తీసుకుని పోచమ్మ దగ్గర బొంద పెట్టేందుకు పోయింది. అప్పుడు పోచక్క, తల్లి ఈ ఊర్లో వాళ్ళంతా నాకు మొక్కేందుకు వస్తారు, పాయసం వడలు నైవేద్యం తెస్తారు, ఎడ్లకు రంగులు వేసి నెమలి పించం పెట్టి గాలి ధూళి తగలకుండా ప్రదక్షిణం చేయిస్తారు, పాలేర్లు కళ్ళు తెస్తారు, వాళ్ళ పెళ్ళాళ్ళు కడవలతో పానకం తెస్తారు, నువ్వెందుకు శవాలు నా చుట్టూ బొంద పెడుతున్నావని ప్రశ్నించింది. అమ్మ పోచక్క, తల్లి 1000 కళ్ళ తల్లివి, నీకు తెలియనిదేముంది? నేను పూర్వజన్మలో ఏ పాపం చేశానో నాకు పుట్టిన సంతానం ఎప్పటికప్పుడు మరణిస్తున్నారు అని బాధపడింది. అప్పుడు పోచమ్మ, తల్లి బ్రాహ్మణమ్మ, పోయిన జన్మలో పొలాల అమావాస్య పేరంటాలు రాకముందే పిల్లలు ఏడిస్తే ఎవరూ చూడకుండా పాయసం గారెలో పెట్టిందని, పులుసు తీపి సరిపోయిందో లేదో చవి చూసిందని, మడి తడి లేకుండా అన్ని అమంగళం చేసిందని, అందుకే ఆమె పిల్లలు అలా పుట్టి పెరిగి చనిపోయినారని చెప్పింది. తన అపరాధాన్ని తెలుసుకున్న బ్రాహ్మణమ్మ పోచక్క తల్లి కాళ్ళ మీద పడి తనను క్షమించమని వేడుకున్నది. అమ్మలక్కలు కలియుగం పుట్టనుంది, పెరగనుంది కనుక ఈ వ్రత విధానం మాకు తెలుపమని వేడుకోగా పోచక్క ఇలా తెలిపింది. శ్రావణమాసం చివర భాద్రపద మాసం తొలుత వచ్చే అమావాస్యని పొలాల అమావాస్య అని అంటారు. గోడను ఆవుపేడ పాలతో అలికి పసుపు కుంకుమలతో పోలాలు అని రాసి కంద మొక్కను అమ్మగా భావించి 9 వరుసల దారంతో పసుపు కొమ్ము కట్టి ఆ తోరం పోచక్క తల్లికి కట్టి పూజ చేయాలి. 9 వరుసల తోరం పేరంటాలకు ఇచ్చి మనం కట్టించుకోవాలి. పిండి వంటలు నైవేద్యం చేసి అమ్మకు నివేదన చేయాలి. భోజనం అనంతరం తాంబూలం దక్షిణ శక్తి కొలది సమర్పించాలి. ఇలా చేస్తే పిల్లలు మృత్యువాత పడకుండా కలరా, మలేరియా, మసూచి మొదలైన వ్యాధులు రాకుండా పోచక్క తల్లి కాపాడుతుందని చెప్పింది. ఈ విధంగా బ్రాహ్మణమ్మ ఈ వ్రతాన్ని చేసి తన చనిపోయిన సంతానాన్ని తిరిగి పొందింది. ఇక ఇదేనండి పొలాల అమావాస్య రోజున చదవలసిన, వినవలసిన పొలాల అమావాస్య వ్రత కథ. వ్రత కథ విన్నారు కదా. ఇక అక్షంత తల మీద వేసుకొని నమస్కరించుకోండి అమ్మకు. మీకు అంతా మంచి జరుగుతుంది.